అవును. కానీ పార్వతీపురం మన్యం జిల్లాలో ఏఎస్పీ మనీశ్వరరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. 2 కేసుల్లో 90 కేజీలు గంజాయి పట్టుకున్నారు. గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితులు 5గురు అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. నిందితులు బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారుగా, ఒకరు విశాఖపట్నం చెందిన వారుగా గుర్తించారు. గంజాయి విలువ సుమారు 46 లక్షల విలువ ఉంటుంది. అక్రమ రవాణాను అడ్డుకున్న సిఐ వెంకట్రావు, ఎస్ఐ ప్రయోగనమూర్తి పోలీసు సిబ్బందిని ఏఎస్పీ మనీశ్వరరెడ్డి అభినందించారు. ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇక్కడ పార్వతీపురం టౌన్ పిఎస్ లో 2 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. 2 కూడా ఎన్డీపీఎస్ కేసెసే. సో వాటి గురించి మీకు ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇద్దామని చెప్పి అందరినీ పిలవడం జరిగింది. సో ఆన్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ సుపీరియర్స్, ఎస్పెషలీ డీజీపీ సార్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం, అలాగే మా ఎస్పీ సార్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎవ్రీడే వెహికల్ చెకింగ్ అన్నది జరుగుతూ ఉంది. అందరూ టౌన్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఈవినింగ్ విజిబుల్ పోలీసింగ్ నడుస్తుంది. అందులో వెహికల్ చెకింగ్ అన్నది చాలా రొటీన్ అయిపోయింది. సో రీసెంట్గా ఈ ఎన్డీపీఎస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి 2 కూడా మేము సీజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే వెహికల్ 3 అక్యూజ్డ్ ఉన్నారండి ఈ కేసులో. ఇందులో ఆల్మోస్ట్ 90 కేజీస్ ఆఫ్ గాంజా పట్టుకోవడం జరిగింది. వర్త్ వచ్చేసి 45 lakhs మొత్తం కూడా. ఇందులో 3 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరిని మేము అరెస్ట్ చేశాము. 3వ వ్యక్తి వైజాగ్ పర్సన్ అని చెప్పి వీళ్ళిద్దరి ద్వారా మాకు తెలియడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు 25th and 26th టైంలో ఒక లాట్ బేస్డ్ ఆన్ దట్ ఈ కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. అండ్ ఈ కేసులో పార్టిసిపేట్ చేసిన స్టాఫ్ వచ్చేసి అపార్ట్ ఫ్రమ్ సిఐ, ఎస్ఐ ప్రయోగమూర్తి గారు ఉన్నారు ఇక్కడే, అలాగే హెచ్సి రఘు అండ్ పిసి తిరుపతి, వీళ్ళు 3 కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది 41/2026 కేసులో. ఇంకో కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది 42/2026. ఇది కూడా ఎన్డీపీఎస్ కేసే. ఇందులో